అక్క మీరెందుకు అక్క ఆ సిలోహితో మాట్లాడుతున్నారు? ఆ సిలోహి ఎలాంటిదో మీకు తెలుసా? ఎలాంటిదమ్మా? నాతో చిన్న పనుండే అక్క సిలోహికి. అవసరం తీరేంత వరకు అక్క అక్క అని వెంటపడింది. అవసరం తీరిన తర్వాత మొహమే చూపించట్లేదు. పలుకే బంగారం అయిపోయింది అమ్మగారిది. ఇలా అవసరాన్ని బట్టి ప్రవర్తించేవారంటే చిరాకు నాకు. అక్క మీరు చెప్పినట్లే చేశాను కదా, ఇప్పుడు తనకు సమాధానం చెప్పండి. ఏంటి అక్క అలా చేయమన్నారా? నాకేం అర్థం కావట్లేదు. హా, నేనే చెప్పాను. ఒకప్పుడు నీ ఇంట్లో ఒంట్లో ఏమీ బాలేనప్పుడు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నావు సంధ్య? కనీసం అవసరతల కొరకు కూడా కష్టపడే దినాల్లో దేవుని దగ్గర ఎంత ప్రార్థించావో. ఏది ఆ ప్రార్థన? ఏది ఆ పరిచర్య? ఏది? సిలోహి మీ దగ్గర ఎలా ఉంది అని మీరు అనుకుంటున్నారో, మీరు దేవుని దగ్గర అలానే ఉన్నారు. అవసరానికి తగ్గట్లు భక్తి చేసి ఆయనను బాధ పెట్టేది మనమే సంధ్య. ఎదుటివాని కంట్లో నలుసు కనబడ్డంత సులువుగా మన కంట్లో ఉన్న దూలం మనకెందుకు కనబడదు? ఐఎమ్ సారీ అక్క, నా తప్పు నాకు అర్థమైంది.